హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా అడ్డగీతలు నిలువు గీతలు ఉంటాయి. ఆ నిలువు గీతలు ఎప్పుడు కూడా మనం ఈ పక్కకి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు బాగా ఉండేలాగా. దానికన్నా ముందు ఇక్కడ కింద బార్డర్ తీసుకుందాం. ముందు ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఈ 2 ఖర్చు భాగాలు నడుం దగ్గరికి ఈ విధంగా పట్టుకొని వేసుకోవాలి. ముందు ఈ బార్డర్ దగ్గర నుంచి మనం ఈ విధంగా బ్లౌజ్ వేసుకోవాలి. మనకి వెనకాల భాగానికి డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగం పొడవు భాగం తీసుకోవాలి. ఈ మెడ భాగాన్ని కరెక్ట్గా పట్టుకొని మధ్యకి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎదురు పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఈ విధంగా మెడ భాగాన్ని పట్టుకొని ఈ కింద మెడ భాగం నుంచి ఈ విధంగా షోల్డర్ పట్టుకున్నట్లయితే మెడ జారకుండా కరెక్ట్గా సరిపోయేలా వస్తుంది. బ్లౌజ్ ఎక్కడ ఎవరికైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజు మన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చంక భాగాన్ని తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇది ఎంత అయితే ఉందో ఇక్కడి నుంచి కూడా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చుట్టూ గీత గీసుకోవాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ కటింగ్ కోసం తీస్తున్నాను. కొత్త వారికి ఈ విధంగా చేస్తే కరెక్ట్గా అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి సెకండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి కిందకి చంక భాగానికి ఇప్పుడు నడుం భాగం మనకి బ్లౌజ్ లూజ్ ఖర్చు అయితే ఎంతవరకు అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్త వాళ్ళైతే ఈ ఖర్చు భాగం ఎంత అయితే ఉందో ఆ విధంగా పెట్టుకొని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగానికి 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి డౌన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మెడ భాగం, ఈ మెడ భాగానికి ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి క్లియర్గా ఇది రౌండ్ క్లియర్గా తీసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ఉండేవారికి అయితే ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. మెడ భాగం పెద్ద అవుతుంది అనుకునే వాళ్ళు పైనుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి సన్నగా ఉండేవారికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బెల్ట్ భాగం దగ్గర వెనక్కి తిప్పే దగ్గర
వేరొక ముక్క తీసుకోవాలి. రెండు అటాచ్ చేయడానికి ఇక్కడ నుంచి తెలుసుకోవడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఈ వెనక భాగం షోల్డర్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఆదని బట్టి తీసుకోవచ్చు మెజర్మెంట్స్, డాట్స్ ఎంత పొడవు అయితే ఉందో. ఈ విధంగా డాట్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ముందు భాగానికి వేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎదర భాగం షేప్ వస్తుంది కాబట్టి ఈ ముక్కని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతో ఈ భాగం ఎంతైతే పొడవు ఉందో చూసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ షోల్డర్ భాగం నుంచి పొడవు నుంచి కింద డాట్కి ఎంత పొడవు అయితే ఉందో చూసుకోవాలి ముందు. సాగదీయకుండా బ్లౌజ్ ఎంత అయితే వస్తుందో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇదే భాగాన్ని మనకి ముందు భాగానికి వేస్తున్నాను. మనం ఎదర భాగాన్ని ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి ముక్కకి. ఇప్పుడు నేను దీని చుట్టూ మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో పొడవు చూసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకుందాం ఇలాగా. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన బ్లౌజ్ మార్కింగ్కి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. మన ఫ్రంట్ స్క్వేర్ టైప్లో కూడా వేసుకోవచ్చు, లేదా రౌండ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవచ్చు. ఈ విధంగా మెడ భాగంతో ఒకసారి మళ్ళీ కొలుసుకొని చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి కొంచెం మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ మధ్య భాగాన్ని షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. లావు ఉండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా, ఎందుకంటే లూజ్ సరిపోదు కాబట్టి. సన్నగా ఉండేవారైతే ఈ విధంగా పైనుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఈ విధంగా పైకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి మన లూజ్ ఎంత అయితే వస్తుందో అంత వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. చంక భాగం ముడతలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి లైట్గా.
ఇప్పుడు మనం మధ్య భాగానికి ఓపెన్ సైడ్ మధ్య భాగానికి డాట్ వేసుకోవడానికి చూపిస్తున్నాను. మన బ్లౌజ్ ఆదని బట్టి ఉక్సుల భాగంతో మనం ఇవి లూజ్ పొడవు ఎంత అయితే ఉందో చూసుకొని వేసుకోవాలి మార్కింగ్. మనం కింద ఎంతవరకు అయితే లోతు తీసామో అక్కడి నుంచి కింద డాట్ వస్తుంది. సన్నగా ఉండేవారైతే ఇది వెడల్పు తీసుకోవచ్చు, లాగు ఉండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు వీటికి షేప్ ముక్కలు ఎలా తీయాలో చూపిస్తున్నాను. మన ఉక్సుల భాగంతోనే షేప్ ముక్క తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, కింద కూడా కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. మన లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కటింగ్ కోసం పైకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో అంతవరకు కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పైనుంచి కిందకి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇవి మన క్లాత్ని బట్టి మనం 4 తీసుకోవచ్చు. తక్కువ క్లాత్ ఉన్నట్లయితే 2 తీసుకోవాలి. వేరే కలర్తో అయినా తీసుకొని వెనక భాగానికి అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 షేప్ ముక్కలు తీసాను, 2 వైపులా 2 ఒక్కొక్కటి. ఇప్పుడు ఓపెన్ ముక్కల కోసం 2 ముక్కలు కట్ చేస్తున్నాను. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళు భాగానికి ఒకటి. ఇప్పుడు చేతుల భాగానికి రెండు చేతుల కోసం 2 పళ్ళు తీస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన చేతులు ఎంత అయితే ఉన్నాయో లూజ్ తీసుకోవాలి ఫస్ట్. మనకి లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. మనకి ఇది ఎంత అయితే లూజ్ అవసరం అవుతుందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి చంక లూజు. ఇప్పుడు మధ్య భాగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ పాయింట్కి రావడం కోసం ఇది మనకి వెనక్కి లోపల తిప్పే దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 కట్ సైడ్లు రైట్ సైడ్లు కూడా లోపలికి వచ్చే విధంగా చూసుకోవాలి. పైకి మాత్రం రాంగ్ సైడ్ వచ్చే విధంగా చూసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేతులకి చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఆ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగానికి రావాలి. మనకి లూజ్ ఎంత అయితే వస్తుందో ఆ లూజ్ దగ్గర నుంచి కొంచెం లోతు ఈ విధంగా తీసుకోవాలి. ఈ 2 పొరల మీదే తీసుకోవాలి. ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగం తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. భాగానికి బెల్ట్ భాగం కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు
బెల్ట్ భాగం కోసం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ భాగం కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కట్కి ఎప్పుడు కూడా నెక్ క్రాస్గానే తీసుకోవాలి ముక్కలు. ఎప్పుడు ఈ విధంగా ముక్కలు క్రాస్గా తీసుకొని వీటిని అటాచ్ చేసుకోవాలి.